హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? మీరు చూస్తున్న ఈ ఎమ్ముకు వచ్చేసి చాలా దుమ్ము పట్టింది. ఆ రిమ్ మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఒక బాటిల్ నీళ్ళతో పాటు ఫెయిరీ అని ఉంటుంది, ఫెయిరీ లూలు అని కోవిట్లో అయితే ఉంటుంది, అది క్లీన్ చేసుకునేది. అది ఒక 2 స్పూన్లు వేసుకొని బాటిల్లో నీళ్ళు పట్టేసుకొని ఎంఆర్ఐ టైర్ కడిగేస్తున్నాను. అట్లనే మన ఇండియాలో అయితే ఒక షాంపూ వేసుకోవచ్చు, స్టిక్ షాంపూ ఏదో ఒకటి, ఒక 10 రూపాయల షాంపూ వేసుకొని మనం బాటిల్ నిండుకు నీళ్ళు పట్టుకుంటే బ్రహ్మాండంగా ఎంఆర్ కడుక్కోవచ్చు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఎంఆర్ చేస్తున్నా. అదే ఐడియా మీకు కూడా చెప్తామని ఒక ఆలోచన వచ్చి మీకు ఈ వీడియో పెడుతున్నా. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఎంఆర్ స్పాంజీ, ఆ బాటిల్ నీళ్ళు, ఈ రెండు టైర్లకు వచ్చేసి ఒక సగం బాటిల్ వరకు కడిగేసిన. కొరవ వచ్చేసి ఇంకా అవతల 2 టైర్లు కడిగేస్తే అడిగి అయిపోయాయి. ఓకే, కడిగేసిన ఫ్రెండ్స్. కడిగేసి మీ దగ్గర ఎక్స్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే, మరి గుడ్డ లేకనంటే మీ దగ్గర క్లాత్ లేకనంటే ఎక్స్ట్రా నీళ్ళు పోసేస్తే ఓకే. లేదా క్లాత్ ఉంటే క్లాత్తో ఎంఆర్ నీట్గా తుడిచేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి బండి ఎట్లా ఉందో, బ్రహ్మాండంగా ఉంది, దగ్గర మెరిసిపోతాను రిమూలో. ఓకే ఫ్రెండ్స్, ఎలాగైనా మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తెస్తాను. కామెంట్లు మీకు ఏమన్నా మంచి వీడియోస్ కావాలంటే, మీకు ఏ కావాలో ఎలాంటివి కావాలో చెప్తే మేము చేసి వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వీడియో పంచర్ కిట్, దీని గురించి కూడా చెప్తాను. ఓకే, ఈ పంచర్ కిట్ గురించి తొందరలో ఒక వీడియో తెస్తాను ఫ్రెండ్స్. మనం ఎమర్జెన్సీగా ఏమైనా పంచర్ అయితే సీలా గుచ్చుకొని ఎలా మనమే పంచర్ వేసుకునేది నీకు వివరంగా చెప్తాను. టైర్ ఇప్పదీయకుండా, ఫ్రంట్ సైడ్ అయితే టైర్ ఇప్పదీయకుండా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.